అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయిపోయినాయి. ట్రంప్ గెలిచిండు. తర్వాత ట్రంప్ గెలిచినా ఇప్పటికీ పదవి ప్రమాణ స్వీకారం అయితే జరగలేదు. కానీ ఇక అమెరికాలో ఓ అంశం తీవ్ర స్థాయిలో సంచలనానికి డిస్కషన్కి అయితే తెరలొస్తుంది. అది అబార్షన్. ఇక ట్రంప్కు ఓట్లు పడ్డా, ట్రంప్కు మెజారిటీ వచ్చినటువంటి, ట్రంప్కు మద్దతు ఉన్నటువంటి సిటీలో అబార్షన్కు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నాయన్నటువంటిది అక్కడ మహిళల్ని అయితే ఇక ఈ వ్యతిరేక అంశానికి అయితే దోహదం చేస్తున్నాయని చెప్పాలి. అక్కడ పోరాటానికి ఇక బీజం వేస్తుందని అయితే చెప్పాలా. ఇక వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ మహిళలు ఎవరైతే ట్రంప్కు ఓటేస్తారో, ఓటేసినరో వాళ్ళతో మేము ఇక వాళ్ళతో కలవము అన్నటువంటి మాట అయితే చెప్తున్నారు. ఇక ఎవరైతే ట్రంప్కు రిపబ్లిక్ పార్టీకి ఓటేసినరో ఆ మగవారితో మేము సెక్స్ చేయబోమని కొందరు మహిళలు బాహటంగానే చెప్తున్నారంట. ఇక తమ అబార్షన్ హక్కులను ఫెడరల్ ప్రభుత్వాలు కాలరాస్తే నో మ్యారేజ్, నో కిడ్స్, నో డేటింగ్, నో సెక్స్ వంటి అంశాలను వాళ్ళు ప్రధాన అస్త్రాలుగా అయితే చూపిస్తున్నారంట. ఇక మొదటి నుంచి మెజార్టీ రిపబ్లికన్లు అబార్షన్లకు వ్యతిరేకిస్తున్నారు. ఇక ట్రంప్ గెలిచిన రాష్ట్రాల్లోనూ అబార్షన్ హక్కుపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కాగా ట్రంప్ అధ్యక్షుడే బాధ్యతలు చేపట్టక అబార్షన్ హక్కులను కొనసాగిస్తారా లేదా రద్దు చేస్తారా అనేటువంటిది సమీప భవిష్యత్తులో తెలుస్తుందంట. కానీ నిజంగా అబార్షన్కి వ్యతిరేకంగా ఏమైనా చట్టాలు చేస్తే, ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం చాలామంది ఈ అబార్షన్కు వ్యతిరేకంగా పోరాడేందుకు మహిళలు అయితే సిద్ధమవుతున్నారు అన్నటువంటిది ఇది ప్రధాన వార్త. మా ఇష్టం, మా శరీరం, మేము ఏమైనా చేసుకుంటాం, దాని మీద ప్రభుత్వ పెత్తనం ఏందనేటువంటిది అయితే చేస్తుందంట. చూద్దాం మరి ఎట్లాంటి నిర్ణయం వస్తుందో ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టాక.